ఈరోజు మన వీడియోలో పోషకాల్ని పుష్కలంగా అందించే సూపర్ హెల్దీ ఆమ్లా మురబ్బాని చూపించబోతున్నానండి. ఇలా చేసిన ఆమ్లా మురబ్బాని రోజుకి 2-3 చిన్న చిన్న పీసెస్ తిన్నా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగిస్తుంది. ఇలా మనం ఒక్కసారి చేసుకొని నిల్వ చేసుకున్నామంటే సంవత్సరం పొడవుతా తినేసేయచ్చు. అంతేకాదండి, నేను ఇక్కడ ఆమ్లా మురబ్బాని షుగర్తో చేయట్లేదు, బెల్లం యూజ్ చేసి చేస్తున్నాను. దీనివల్ల రుచి ఇంకా బాగుంటుందండి. మరి తయారు చేసే విధానం చూసేద్దామా? నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ ఇట్స్ టేస్టీ. నేను ఇక్కడ అల్లం మురబ్బా చేయటానికి 350 గ్రాములు ఉసిరికాయలు తీసుకున్నాను. ఈ ఉసిరికాయ కొలతను బట్టి స్వీట్ ఎంత తీసుకోవాలో కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చండి. కాబట్టి తప్పకుండా కొలిచి తీసుకోండి. ఉసిరికాయలు తీసుకునేటప్పుడు నల్లటి మచ్చలు లేకుండా చూసుకోవాలి. అలాగే ఉసిరికాయలు ఫ్రెష్గా తాజాగా ఉన్నవే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రెష్ వాటర్తో 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఉసిరికాయలని బాగా ఉడికించుకుందాం. ఉసిరికాయల్లోని పోషకాలేవి పోకుండా ఉండటానికి నేను ఇక్కడ ఆవిరిపైన ఉడికిస్తున్నానండి. ఇలా బాగా కడుక్కున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని బాగా బాయిల్ చేయాలండి. ఇలా వాటర్ అంతా వేడైన తర్వాత అందులోకి ఒక చిల్లుల గిన్నెని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చిల్లుల గిన్నెలోకి ఉసిరికాయలన్నీ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక మూతతో కవర్ చేయాలండి. ఇలా కవర్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 10-12 నిమిషాల వరకు స్టీమ్ చేయాలి. మధ్య మధ్యలో ఓపెన్ చేసి ఉసిరికాయల్ని కిందికి పైకి తిప్పాలండి. అప్పుడు సమానంగా కుక్ అవుతాయి. లేకపోతే కింది వైపున కుక్ అవుతాయి, పైన వైపున గట్టిగానే ఉండిపోతుంది. అలా మధ్య మధ్యలో 2-3 సార్లు మూత తీసి తిప్పాలండి. ఈ విధంగా ఉసిరికాయలు ఉడకడానికి నాకు ఒక 15 నిమిషాల వరకు పట్టింది. వీడియోలో చూశారు కదా, ఒక చాకుతో కుచ్చి చూస్తే ఈజీగా దిగుతోంది. ఇలా మెత్తగా చాకు లోపలికి దిగాలండి. అప్పుడే అవి కరెక్ట్గా స్టీమ్ అయినట్టు. ఇలా ఉడకపెట్టిన ఉసిరికాయలన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలండి. ఉసిరికాయలు బాగా చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా డివైడ్ చేసి తీసుకుందామండి. ఉసిరికాయని పైన కొద్దిగా ప్రెస్ చేస్తే చాలు, అన్ని తొనలు విడివిడిగా వచ్చేస్తాయి. ఇలా చాలా ఈజీగా ఆమ్లాను ముక్కలు ముక్కలుగా చేసి తీసుకోవచ్చు. మీరు ఉసిరికాయని గనక సరిగ్గా ఉడికించకపోతే పీసెస్ ఇలా ఈజీగా సపరేట్ అవ్వవన్నమాట. ఇదే విధంగా అన్ని ఉసిరికాయల్ని పీసెస్ లాగా చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక స్టీల్ కడాయి పెట్టుకోవాలండి. ఇందులోకి మనం తీసి ఉంచుకున్న ఉసిరికాయ ముక్కలని, దానికి సమానంగా 350 గ్రాముల బెల్లాన్ని తీసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండిటిని బాగా కలిపేసుకోవాలండి. మీరు ఉసిరికాయ మురబ్బా చేయటానికి స్టీల్ కడాయి కానీ నాన్ స్టిక్ ప్యాన్ కానీ యూజ్ చేయొచ్చు. అల్యూమినియం కానీ ఐరన్ కడాయి మాత్రం అస్సలు వాడకండి. ఇప్పుడు మూత పెట్టి 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయాలండి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. కొద్ది కొద్దిగా బెల్లం కరుగుతోంది కదా, మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాలు ఉడికించాలండి. ఇలా 5-6 నిమిషాల తర్వాత చూసారు కదా, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఉసిరికాయల్లో ఉండే జ్యూస్ కూడా బయటకు వచ్చేసి పల్చపడింది. ఇప్పుడు మూత పెట్టకుండా ఈ మిశ్రమాన్ని థిక్గా అయ్యేంత వరకు కుక్ చేయాలండి. నేను ఇక్కడ ఫ్లేవర్ కోసము 2-3 ఇలాచీలని దంచి వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. టేస్ట్ కోసం ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా కుక్ చేస్తూ ఉండగా బాగా నురుగులాగా వచ్చి పొంగుతూ ఉంటుందండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మనము. ఇలా బాగా ఉడికి ఎప్పుడైతే కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తుందో అప్పుడు మనము ఒక ప్లేట్లోకి ఈ జ్యూస్ వేసుకొని పాకాన్ని చెక్ చేయాలి. చూశారు కదా, ముదురు తీగ పాకం రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సగం నిమ్మ చెక్క పిండుకుంటున్నానండి. ఇలా చేయటం వల్ల ఉసిరికాయలోని వగరంతా పోతుందన్నమాట. టేస్ట్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది. చూశారు కదా, ఆమ్లా మురబ్బా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు స్టోర్ చేసుకోకండి, చెడిపోతుంది. బాగా చల్లారనిచ్చిన తర్వాతే ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవాలండి. గ్లాస్ బాటిల్ని బాగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. ఏమాత్రం తడి ఉన్నా కూడా ఆమ్లా మురబ్బా చెడిపోతుంది. ఇలా ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనం సంవత్సరం పొడవుతా చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఉసిరికాయ మురబ్బా మనకి 50కి పైగా రోగాల్ని తగ్గిస్తుందండి. మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. అంతేకాదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి.
మరో మంచి రెసిపీతో మరో వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.